ఉన్నాయి అంటే మన రోడ్ మీద దొరికే బండి మీద లాగా చాలా బాగున్నాయి. ఇంకొకటి రోడ్ మీద నీకు మనం ఎంత మంది అనేది లేదు, మనం చేసుకున్నాం కాబట్టి ఎంత మంది తీసుకోవచ్చు. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ యారేజ్ ఛానల్. సాయంత్రం కాలం వేళ చల్లటి గాలికి మనకు గుర్తొచ్చేది ఏంటి? వేడి వేడి మిర్చి బజ్జీ. ఈ రోజు మన వీడియోలో బండి మీద దొరికే అదే రుచితో క్రిస్పీగా ఇంట్లో ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా చేసేద్దాం. క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగపిండి, వాము, దీనికి సరిపడా ఉప్పు, సోడా, మిర్చి, దొడ్డు మిర్చి. ముందుగా శనగపిండి కలుపుకుందాం. వాము, దీనికి సరిపడా ఉప్పు, సోడా, ఇందులో కొద్దిగంత నూనె కూడా వేసుకోవాలి. ఈ నూనె వేసుకోవడం వల్ల కొద్దిగా క్రిస్పీగా కూడా వస్తాయి, స్మూత్గా వస్తాయి. పిండిని కలిపేటప్పుడు ఇట్లా చిక్కగా ఉండాలి, అప్పుడు మంచిగా వస్తాయి మిర్చిలు. ఈ వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మనం తిన్నది కూడా అరుగుతుంది జల్దీ. సోడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేస్తే మిర్చీలు నల్లగా అయిపోతాయి, నూనెను కూడా ఎక్కువ పీలుస్తాయి. ఇందులో పోసుకుంటే మిర్చి మంచిగా మునుగుతుంది, మనకు మంచిగా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మిరపకాయలు ఘాట్లు పెట్టుకుందాం. ఈ మిర్చికి పొడుగులా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఇందులో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. ఈ సీడ్స్ నీకు కారం ఉండాలనుకుంటే, కారం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు ఈ మిర్చిలోంచి సీడ్స్. ఆయిల్ ఇప్పుడు మంచిగా ఆగింది. ఇందులో ఈ మిర్చిని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, లేకపోతే మిర్చి మాడిపోతుంది. ఇట్లా మంచి కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. నీకు ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే మనం మళ్ళీ కూడా వేసుకోవచ్చు పక్కకు పెట్టి. ఇప్పుడు ఇవి మనకు సరిపోతాయి, మంచిగా గోలినాయి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెడదాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో? ఇప్పుడు ఇవి కూడా మంచిగా కాలినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి కూడా పక్కకు పెట్టేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. క్రిస్పీగా వేసుకున్న మిర్చి బజ్జీని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
నైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ మీద పెట్టుకొని నిజంగా మస్తు వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. నాన్ వెజ్ పెట్టుకొని తింటే ఖతర్నాక్ ఉన్నాయి అంటే మన రోడ్ మీద దొరికే బండి మీద లాగా చాలా బాగున్నాయి. ఇంకొకటి రోడ్ మీద నీకు మనం ఎంత అనేది లేదు, మనం చేసుకున్నాం కాబట్టి ఎంత తీసుకోవచ్చు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉన్నాయా? మా నాయనమ్మ గుర్తుకొచ్చింది అన్న. పండుగలు అప్పుడు మా నాయనమ్మ ఇట్నే చేసు. కానీ ఇంత బాగా అంటే నువ్వే చేస్తావు మా నాయనమ్మ తర్వాత. ఏ నాయనమ్మ ఫీల్ అయినా ఫేసారు కానీ మంచిగా మంచిగా చెప్పాలి కదా అన్న. కానీ ఇంత ఉల్లిగడ్డలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసుకొని తింటుంటే ఈ మిర్చిలు తింటుంటే సంక్రాంతి పండుగకు మా అమ్మమ్మ చేస్తుంది. మా అమ్మమ్మ చేసినట్టే ఉన్నాయి. మంచిగా క్రిస్పీ కూడా ఉన్నాయి కదా, చాలా కర్రమంటున్నాయి. ఆనియన్స్ ఇంకా సూపర్. ఫ్రెండ్స్ చూసారుగా పక్కా బండి స్టైల్ మిర్చి బజ్జీ ఎలా వేయాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా పక్కా బండి స్టైల్ మిర్చి బజ్జీ ఎలా వేయాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్లో తప్పకుండా తెలపండి. ఇంకా మన విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట కూడా కొట్టండి మర్చిపోకుండా. ఈ వీడియో ఇంకా అయితే లైక్, బాయ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.